మరి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అనే మాట అసంభవమైతే ఆయన ఎందుకు చెప్పాడు? సాధ్యం కాని మాట చెప్తే ఆయనకు అవమానం కదా. మరీ అలివి కాని మాటలు చెబుతానేమయ్యా, ఎట్లా సాధ్యమైంది అనం? మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడగం, ఎట్లా సాధ్యమైంది దేవు, ఎట్లా కుదురుతుంది? ఎడతెగక ప్రార్థన చేయమంటావు, ఎట్లా కుదురుతుంది? పొద్దున సాయంత్రం చేయటానికి మాకు కష్టం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నావు? కొలసే పత్రికలో నిలకడగా ఉండండి ప్రార్థనలో అంటున్నావు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటావు, ప్రార్థనలో నిలకడగా ఉండమంటావు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించమంటావు. మాకేం ఇక వేరే పని లేదా అయింది? ఇక పొద్దస్తమానం ఇక నీకు ప్రార్థన చేయటమను కృతజ్ఞతాస్థుతులు చెల్లించటమేనా ఇక మా పని? ఇక వేరే పనులేం లేవా? ఇది అసాధ్యంలాగా ఉంది కదయ్యా, ఎట్లా చెప్తున్నావు ఇలా చెయ్యమని అన్నది ఒక ప్రశ్న. పిచ్చి ప్రశ్న అయితే కాదులే, మంచి ప్రశ్నే. అది అసంభవం అయితే దేవుడు మనకి అది తన గ్రంథంలో రాయించడు. అది మనకు అసాధ్యం అయితే అది చెయ్యమని దేవుడు మనల్ని బలవంత పెట్టడు. ఓ 30 కిలోలు బరువు కొడుకు మోయగలిగితే తండ్రి వాడికి 15 కిలోలే ఎత్తుతాడు. వాడు ఓవర్ యాక్షన్ చేసి ఇంకో 15 కిలోలు కూడా ఎత్తు డాడీ అన్నాడు అనుకో, 7 సేవలే పో డాడీ పో, ఆ 15 7 పో అంటాడు. అవునా? పొరపాటును కూడా వాడు 30 మోయగలిగే వాడికి 100 నెత్తిన పెట్టడు, 70 నెత్తిన పెట్టడు, 50 నెత్తిన పెట్టడు. వాడు మోయగలిగేంత 30 కూడా నెత్తిన పెట్టడు. అందులో యేసయ్య ముందే చెప్పాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. కాబట్టి అసంభవమైన విషయాలు దేవుడు తన గ్రంథంలోనికి రానివ్వడు. అది సాధ్యమే. ఎలా సాధ్యమైద్ది, ఎప్పుడు సాధ్యమైద్ది, ఇదొక్కడ తెలుసుకుంటే చాలు. ఎలా సాధ్యమైద్ది, ఎప్పుడు సాధ్యమైద్ది అంటే సాధ్యమైద్ది, కానీ అందరికీ కాదు, కొందరికే. అందరికీ సాధ్యమైద్ది, అయితే టైం పట్టిద్ది. సింపుల్గా చెప్పాలంటే అదొక మెట్టు, అదొక అంతస్తు. ఆత్మీయ జీవితంలో అందరూ ఒకే అంతస్తులో ఉండరండి. పౌలు గారు ఉన్న అంతస్తు వేరు, పేతురు గారు ఉన్న అంతస్తు వేరు, స్టెఫన్ గారు ఉన్న అంతస్తు వేరు, తర్వాత దైవజనులు ఉన్న అంతస్తులు వేరు. విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సేవకుల్లో, దేవుని సేవించేటువంటి భక్తులందరూ కూడా ఒకే అంతస్తులో లేరు. అందరూ ఒకే అంతస్తులో ఉండటం సాధ్యం కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. అందరూ ఒకే అంతస్తులో ఉండటం కూడా, రమ్మని పిలుస్తాడు అందరిని ఒక అంతస్తుకి, కానీ వారి వారి స్థితిగతులను బట్టి, అనుకూలతలను బట్టి, ఉపదేశాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తులో ఆగిపోతారు. కొంతమంది ఒక్కొక్క అంతస్తు ఎక్కి సాగిపోతారు. కొంతమంది ఏమో, ఇప్పుడు క్రికెట్ మ్యాచే తీసుకోండి. లోకంలో ఈ క్రికెట్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. గ్రామ స్థాయి, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఉన్నాయి కదా. ఎన్ని స్థాయిలు ఉన్నాయి. ఒకడు ఉంటాడు గ్రామ స్థాయిలోనే ఆగిపోతాడు. మండల స్థాయి ట్రై చేయొచ్చు అంటే చాలే ఇంతవరకు మనకి ఇది ఎక్కువ అంటాడు. ఒకడు అట్లా కాదు, మండల స్థాయిలో ఆడాలంటాడు. ఇంకొకడు మండలానికి పోయి ఆగుతాడు. జిల్లా స్థాయి ట్రై చేయకపోయినామంటే ఏం చేస్తావు, సరిపోద్దులు ఇంతవరకు. ఒకడు జిల్లా స్థాయి ఆడతాడు, జిల్లా స్థాయి ఆడాలి. ఇంకొకడు రాష్ట్ర స్థాయి ఆడాలంటాడు. ఇంకొకడు జాతీయ స్థాయి, ఇంకొకటి అంతర్జాతీయ స్థాయి. అందరూ పోతారా? పల్లెటూళ్ళలో బ్యాట్లు పట్టుకున్నాడల్లా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడా? వీడు కొడతా ఉంటే, బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటే, అబ్బా వీడు మామూలు పనోడు కాదురా, వీడు మామూలుగా తయారు కాదురా, అట్రా ఇట్రా అనుకుంటారు చూసేటప్పుడు. కానీ కొద్ది రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత వాడు ఒక స్థాయికి వచ్చాడు, ఆ బ్రేక్ అయిపోతాడు. ఎందుకు అట్లా ఆగిపోయి? వారి పరిస్థితులు వాడుకుంటాయి. 1,00,000 వాడి బాధలు వాడికి. వాడు బ్యాట్ పట్టుకున్నప్పుడు వాడు అనుకుంటాడు ఏమని, ఇప్పుడు ఎవరు బాగా ప్లేయర్స్ ఉన్నారు, ఇండియా ప్లేయర్స్ చెప్పండి. సచిన్ టెండూల్కర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా,
ఆయన అదే రిటైర్ అయ్యాడా ఆయన? ప్రజెంట్ ఉన్నోళ్ళు ఎవరు? ఎవరో మరి విరాట్ కోహ్లీయా? సరే, తర్వాత ఎవరున్నారు ఇంకా? ఎవరో లే, సరే, వాళ్ళ పేర్లు మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియక. ఒకటనబోయి ఒకటన్నా అనుకో, వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉంటాయి, మళ్ళీ తేడా పడింది వ్యవహారం. ఎందుకు ఏమండి? అందరికీ వాళ్ళని చూసి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్యాట్ పట్టుకున్నాడు వాళ్ళని ఊహించుకుంటాడు, నేను కూడా ఆ రేంజ్లో వెళ్ళాలని. లక్ష్యం ఓకే, కానీ దాన్ని చేరేదానికి ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి. అందరూ ఆశపడతారు, కానీ అవి ఎక్కడానికి అందరికీ ఆ లక్ష్యం విషయంలో నిలకడ ఉండదు, ఆ తీర్మానంలో స్థిరత్వం ఉండదు. దానికి కారణం పరిస్థితులు కావచ్చు, వాళ్ళే నిలకడ తక్కువ వ్యక్తులు కావచ్చు, చంచల స్వభావులు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు, చాలా ఎక్కువ స్థాయిలో వ్యక్తులు బ్రేక్ అయిపోతారు. వాళ్ళ ఆట చూసిన వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతారని. కాదు కాదు, ఏదో 1-2 మెట్లు ఎక్కేసి ఇంతవరకు అన్ని చాలించుకుంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థనలో విశ్వాసుల్లాగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు, విశ్వాసులందరూ నిజంగా దేవుని గురించి ప్రకటించేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళై, దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే వాళ్ళైతే మన దేశం ఇంతకాలం ఉండకపోవును, మార్పు చెందక ఎప్పుడో మారిపోవును. కానీ అందరూ భక్తి జీవితం ప్రారంభించేటప్పుడు మహా స్పీడ్గా, మహా ఫోర్స్గా, అస్సలు నాయను అన్నట్లుంటుంది. కానీ ఆరంభమే అది. కొద్ది కాలం జరిగిన తర్వాత ఆ నిలకడ కోల్పోతారు, చంచల మనసులోకి వచ్చేస్తారు, స్థిరత్వాన్ని కోల్పోతారు. ఏంటి పరిస్థితి? ఇంతవరకు చాలే అని పరుగు చాలించుకుంటారు. ఇలా రాజీ పడ్డ వాళ్ళని పక్కన పెడితే కొంతమంది మొండోళ్ళు ఉన్నారు. ఏమన్నా కానీ నేను వదలను, నేను సాధించి తీరాలి, దేవుడు అనుకున్న అంతస్తుకు చేరి తీరాలి అని పట్టుబట్టి మొండిగా పోరాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్ది సంఖ్యలో ఉంటారు. పౌల్లాగా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, నియమం ప్రకారం పోరాడుతున్నాను, కిరీటం పొందినంతగా పరిగెత్తుతున్నానని ఘంటాపదంగా చెప్పాడు. తుది శ్వాస వరకు పోరాడాడు. తిమోతికి రాసిన 2వ లెటర్లో చెప్పాడు, తిమోతి ఆలాటోలాగా పోరాడలా, మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్నాడు. ఆ కిరీటాన్ని పొందాలనేది ఆయన దర్శనం. అర్థమైందా? ఆ దర్శనం నెరవేర్చుకున్నాడని భక్తుడు పాట రాశాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఆయన అనుకున్నది సాధించేంత వరకు అమ్మో ఎన్ని బాధలు పడ్డాడో ఆయన. వెనకడికి వేయలేదుగా, విశ్వాసం పోగొట్టుకోలేదుగా, నిరాశపడలేదుగా, కృంగిపోలేదుగా. తలకాయను అప్పచెప్పాడు తప్ప నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టుకు పోలా. మళ్ళీ వెనక తట్టు చూడలా. ఏ మెట్టుకి చేరాలనుకున్నాడో ఆ మెట్టు చేరిందాక నిద్రపోలా. దొంగల చేత దెబ్బలు తిన్నాడు, స్వజనుల చేత దెబ్బలు తిన్నాడు, యూదుల చేత కొరడాల దెబ్బలు తిన్నాడు, రెల్లు దెబ్బలు తిన్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనతను అనుభవించాడు, ఆకలి దప్పులను అనుభవించాడు, చలి దిగంబరత్వాన్ని అనుభవించాడు, జైలు పాలయ్యాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు. ఒకసారి అయితే రాళ్ల చేత కొట్టి చచ్చిపోయాడని ఈడ్చి పట్టణ వెలుపలికి ఈడ్చి పడేసి వెళ్ళిపోతారు. ఎన్ని బాధలో, ఎన్ని అవమానాల్లో, ఎన్ని తిరస్కారాలో, కపట సహోదరుల వల్ల వంచనకు గురయ్యాడు, నమ్మక ద్రోహం పొందాడు. నీకెందుకు మేము ఉంటాంగా, నీకెందుకు మేము ఉన్నాంగా అని నమ్మించి నమ్మకంగా చెప్పి తీరా ఇబ్బంది ఎదురయ్యేసరికి పాపం అతన్ని అలాగ నట్టేట ముంచేసి వెళ్ళిపోయారు కపట సహోదరులు. పక్కనే ఉండి తేడా చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరి బాధలు ఎదుర్కొన్నాడు. అవన్నీ 2 కొరింథీ పత్రిక 11:23 రాస్తాడు. 2 కొరింథీ 11:23 తర్వాత చదువుకుందరు కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి చాలు. తన బాధలన్నీ చెప్తాడు. ఇన్ని బాధలు నాకు అనిపిస్తుంది వీటిల్లో సరిగ్గా ఒకటి వచ్చినా కూడా అడ్రస్ ఉంటానో ఉండదో అనిపిస్తుంది నాకు. అయితే దేవుడే శక్తినిచ్చి నిలబడతాను అని అనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. కానీ అన్ని బాధలు పడ్డాడు. కానీ ఆఖరికి అగ్రిప్ప ముందు నిలబడి, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి ఇంకా కొంతమంది భక్తులకు చెప్తాడు, దేనికోసం నేను అడుగు పెట్టానో పందిరంగంలో దాన్ని సాధించిందా వదలనని. అదొక మెట్టు, ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నువ్వు నేను ఆ మాట అనగలమా? ఒకవేళ మనం అంటే బయట జనం వింటారేమో, ఇంటోళ్ళు వింటారా? ఏంది అంటారు. అవును, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడు అంటే నువ్వా బాబా? కోపం వస్తే బండకేసి బాధే రకం నువ్వు. ఆవేశం వస్తే ఎంతమంది అడ్డగించినా మొత్తాన్ని తోసుకొని ముందుకు దూకే రకం నువ్వు. క్రీస్తును పోలి నడుచుకొనుచున్నావా? అరచేతుల దెబ్బలు, కొరడా దెబ్బలు, సిలువ శిక్షను మౌనంగా భరించిన యేసు ఓర్పు ఎక్కడా, నీ ఓర్పు ఎక్కడా? నువ్వు ఈ మాట పలుకుతున్నావు అనేస్తారు వెంటనే. మనోళ్ళకి పెద్ద పెద్ద నేరాలు ఏం మోపరు, కానీ ఆవేశం విషయంలో, కోపం విషయంలో అందరూ బుక్ అయ్యే ఉంటారు. ఎందుకంటే అది అంత పెద్ద పాపం కాదని మన ఫీలింగ్. అందుకే తరచుగా ఆ పాపం చేస్తూ ఉంటాం. ఏం పాపం? కోప్పడే పాపం. కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో భంగపాటు మనం ఎదుర్కొని ఉంటాం. కానీ పౌలు గట్టిగా చెప్పండి, క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం చెప్తున్నానంటే అది అసాధ్యమని నేను చెప్పట్లా, సాధ్యమే. కానీ దాన్ని సాధించడానికి నిలకడ అవసరం, పట్టుదల అవసరం, కార్య దీక్షా దక్షత అవసరం, మొండితనం అవసరం. అది నీకు ఈజీగా అందేది కాదు, అది ఉన్నతమైన అంతస్తు. ఆ మెట్లు ఎక్కాల. ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఒకప్పుడు అసలు ఏ మెట్టు మీద లేము, ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కగలిగాం, ఇంకా ఎక్కాలి. అది ఆ ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న వచనాన్ని తను నెరవేర్చగలుగుతాడు. ఒక పక్క మనుషులతో కార్యాలు నెరపుతూనే, వ్యవహారం జరుపుతూనే, మరో పక్క నిర్విరామంగా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మళ్ళీ నడుస్తూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మనిషి 2 భాగాలైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టి చెప్పు. అదొక అద్భుతమైన మెట్టు. మనిషి 2 భాగాలైపోతాడు.
ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మరో పక్కన దేవునితో అనుసంధానమై ఉంటాడు. అట్లెట్లా కుదురుతుంది అన్నా? అట్లెట్లా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఎలీషాని చూడండి. అయ్యా ఎలీషా గారు, మీకోసం నయమాన్ గారు వచ్చాడు అంటే, నయమానా కొంచెం వాగు ప్రార్థన చేసి చెబుతానులా, ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడవుతాడు పొమ్మని అంటాడు. అది ఎప్పుడు తెలిసింది నీకు? నయమాన్ వచ్చాడు అన్న మ్యాటర్ అక్కడ వినపడటంతోనే దేవుడు మాట్లాడేస్తున్నాడు. చెప్పేసే, ఇంకెందుకు మళ్ళీ అతనితో టైం వేస్ట్, వెళ్ళి ఆ యోర్దాన్లో 7 సార్లు మునగమను, బాగుపడతాడు. చెప్పేశాడు. నయమానుకు వచ్చి ఆ మాట చెప్తే ఆవేశంతో మండిపోయి ఇంటికి పోవాలనుకొని రథం తిప్పండి రా అన్నాడు. పనివాడు చెప్తాడు, చెప్పిన మాటను బట్టి యోర్దాన్లో 7 సార్లు మునిగి బాగుపడతాడు. దైవజనుడు చెప్పిన మాట తేలిగ్గా తీసుకున్నాను. ఆవేశంతో అలాగే పోయినట్టయితే చచ్చిందాకా కుష్ఠరోగంతోనే ఉండేవాడిని. ఏదో కొంచెం తగ్గించుకొని ఆయన చెప్పిన మాట విన్నందువల్ల శుభ్రంగా బాగుపడ్డాను. పసిబిడ్డ దేహంలాగా అయిపోయింది నా దేహం. నా తొందరపాటు, నా మూర్ఖత్వం, నా కోపతాపం ఎంత పనిచేసేది నాకు అనుకొని పశ్చాత్తాపుడై బాగుపడ్డ తర్వాత చిన్నగా మళ్ళా ఎలీషా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వస్తాడు. అంతకుముందు రాలా, ఓ బాగుపడతావు, ఈ పని చేయపని బాగుపడే మార్గం చెప్పి పంపించాడు. తర్వాత వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఎందుకు అంతకుముందు రాలేదు? ఎందుకు ఆ తర్వాత వచ్చాడు? అంతకుముందు దేవుడు అవకాశం ఇలా దేవునితో గడుపుతున్నాడు. తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైంలో ఆయనతో ఆయన మాట్లాడేది ఏం లేదు. రోగం తగ్గే మార్గం చెప్పడం ఒకటే. తరువాత రోగం తగ్గి బాగుపడ్డ తరువాత భూమి మీద నిజమైన దేవుడు యెహోవాయే అని నేను గుర్తుపట్టాను. ఇక నా నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలన్న ప్రశ్నకు వస్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడాలి. అది స్తోత్రం చెప్పండి. అప్పుడు సెకండ్ టైం వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు, అయ్యా భూమి అందు ఆకాశమందు యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని నాకు అర్థమైపోయింది, మీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను బాబు అంటే, నేను దానోడిని కాదు నాయన, తీసుకెళ్ళి అంటే, వెళ్ళి పేదలకు ఇచ్చేపో, నాకెందుకు బాబు? మరి ఆల్రెడీ ధనం సమృద్ధి కలిగిన వాడు 12 అరకలు దుక్కి 11 మంది దున్నుతుంటే 12వది ఆయన పట్టుకొని దున్నుతున్నాడు. 11 మంది తన కింద పనివాళ్ళు. ఎంత పొలం ఉంటుందో, ఎంత భూమో, ఎంత ఆస్తిపరుడో. ఏలియా వెళ్ళి అలా దుప్పటి వేయగానే మొత్తాన్ని అక్కడ పడేసి సమస్తాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని ముద్దాడి వచ్చి దైవజనుడితో అలాగా వెంబడించిన వాడు. దుప్పటి నా మీదకి వచ్చిందంటే దేవుడే ఇక నా ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక.